ఉంటది అక్కడ. చుట్టూ సడి సప్పుడు ఉండదు, చూడ్డానికి ఓ నరమానవుడు కూడా ఉండడు. ఇద్దరు వయసు మీద ఉన్నారు, పైగా ఒకప్పుడు ఎంతో ఇదిగా ప్రేమించుకున్నోళ్ళు. ఒకరినొకరు వాటేసుకొని ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఒకరి నడుం మీద ఒకరు చెయ్యేసుకుంటూ అబ్బబ్బబ్బబ్బా! నేనెప్పుడైనా అనుకున్నా నా కనురెప్ప మూసి కలగన్నా నా పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో. కనులు కనులు కలిసే కలరే అలలై ఎగిసే, మనసు మనసు మురిసే, మధువై పెదవే తడిసే, తెరలే తొలిగే సొగసే, కురులే విరులై విరిసే. నేనెప్పుడైనా అనుకున్నా నా కనురెప్ప మూసి కలగన్నా నా పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో. కన్ని కస్తూరినంత నేనై వన్నె ముస్తాబు చేసుకోనా, చేలై నీకు కాశ్మీరాల చలే పంచనా. ఇంటికింపైన రూపు నీవే, కంటి రెప్పైన వేయ నీవే. నిన్ను కౌగిళ్ళలో రెండు నా కళ్ళలో నిన్ను నూరేళ్ళు బంధించనా. కనులు కనులు కలిసే కలలే అలలై ఎగిసే, మనసు మనసు మురిసే, మధువై పెదవే తడిసే, తెరలే తొలిగే సొగసే, కురులే విరులై విరిసే. నేనెప్పుడైనా అనుకున్నా నా కనురెప్ప మూసి కలగన్నా నా బెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో. మీరు సినిమా యాక్టర్ మాదిరిగా ఉంటారు మాస్టారు. నువ్వు కొంచెం ఒళ్ళు చేసిన తమన్నలా ఉంటావు భూమి. నాకు సిగ్గెత్తంది మాస్టారు. అమ్మో బాపు గారి బొమ్మ, బోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చూపు కమ్మో, బోలమ్మ ఓల్డ్ మొంకిరమ్మ, పగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, అపనాట్యంలోని ముద్దర చూసి నిద్ర రాదే పోయింది. అమ్మో బాపు గారి బొమ్మ, హే 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 ఓలమ్మ మల్లె పూల కొమ్మ. మేనన్నిక ఆడ చూడు. కృష్ణా పుష్కరాల్లో మొగుడు పెళ్ళాం కలిసి జంటగా తానం చేసినట్టు ఎంత ముచ్చటగా ఉన్నారో. నేను ఈ నీటిలోనే స్నానం చేస్తాను.
వాళ్ళిద్దరి దగ్గర అవుతుంటే సహించలేక ఎన్నేసాలు ఎత్తున్నవే. విరాట్ సార్ అయిపోయింది నేను వస్తున్నాను ఆగండి విరాట్ సార్ కాస్త పవిత్రంగా వెళ్ళి పూజ చేయాలా? చిన్నప్పుడు రైలెక్కలేక తప్పిపోయిన తమ్ముడు పెద్దయినాక కనిపించినప్పుడు చూసుకున్నట్టు చూసుకుంటారేంది? చి పండే. శంకర ఓ నమ శివాయ ఓ నమ శివాయ ఓ నమ శివాయ శివాయ నమ నమ శివాయ. ఆ స్వామీజీ పంపిన ఆ కుర్రకుంకలు నిన్ననగా బయలుదేరారు. ఇప్పటికి ఇంకా చేరుకోలేదు. వాళ్ళు ఏమయ్యారో ఏమిటో నువ్వు పట్టించుకోవా? పురుగు పుట్ట పులిగట్ట ఉండే ఈ అడవిలో నువ్వు వెలిసి చచ్చినట్టు నీ దగ్గరికి నువ్వు లాక్కొస్తావు. ఆ దేవాదాయ శాఖ అధికారి కల్లో కనపడి ఒక మంచి రోడ్డు వేయించమని చెప్పమంటే చెప్పలేంటి శివయ్య? నమస్కారం పూజారి గారు. నమస్కారము. దండాలు పూజారి గారు. మీరేనా స్వామీజీ పంపిన కుర్రకొంకలు? మేమేనండి. అవును, నిన్ననగా బయలుదేరి రాత్రంతా ఏలుగుబట్టి పలుకోవారు. చచ్చారో బతికారో అర్థం కాక ఈ శివుడిని మొదలుపెట్టుకుంటున్నాను. స్నానాలు జపాలు చేశారా? శుచిగా తగులుంటారా? శుచిగానే వచ్చాం స్వామీజీ. అయితే ఓ పని చేయండి, ఈ బిందె నీళ్ళు తీసుకుని అభిషేకం చేసి తగులడండి. అట్టకే స్వామి. ఈ బిందె నీళ్ళు తీసుకోండి తీసుకోండి. ఇంతకీ ఎవరెవరికి మొక్కుంది? నాకుంది. నాకు నీకు నీకు అంతే కదా. మీ ఇద్దరు వచ్చి ఆ బిందె నీళ్ళతో ఈ పరమశివుడికి అభిషేకం చేసుకోండి. ఇదిగో అభిషేకం అంటే ఒకేసారి గుమ్మరించకండి. ఇదేంటి నీ పిండాకుడు కుండలో తమ్మంటే పొయ్యిలో తెచ్చే చచ్చావేంటే? నీళ్లు పోయి కుండవటి చచ్చావా? దీన్ని ఎవరు చేసుకుంటాడో కానీ మూడో రోజు వాడికి వాడే శాంతం పెట్టుకుంటాడు.